మనల్ని కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. దేవుడు మరి ఆయన రెక్కల చాటున నన్ను భద్రపరుస్తున్నటువంటి రీతిని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అనేక విధములైనటువంటి కోరికలు ఉంటాయి. ఏమండి? అనేక విధములైనటువంటి కోరికలు ఉంటాయి. కోరికలు లేనటువంటి మానవుడు ఎవరు ఉండరు. కోరికలు కలగనిటువంటి మానవుడు ఎవరు కూడా ఉండరు. అలాగే ఈ కోరిక అనే కాదు, ఆశ కూడా మానవుడికి ఎక్కువే. ఏమండి? ఆశ కూడా మానవుడికి ఎక్కువే. అంటే ఈ ఆశ అంటే ఏంటి అంటే, అంటే ఒక ఏదో జరుగుతుంది, నేను దాని గురించి ఆశపడితే అంటే చాలామంది ఇప్పుడు కొత్తగా చూసుకోవచ్చు. చాలామంది నేను ఇల్లు కట్టుకోవాలి, ఏమండి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక మంచి బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలి, లేకపోతే ఒక వస్తువు కొనుక్కోవాలి అని ఒకలాంటి ఆశ. లేకపోతే ఒక వస్తువును చూసినప్పుడు నాకు అలాంటిదే ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటారా అనుకోరా? ఏమండి? అంటే ఆశ అంటే దాని మీద ఆశ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ద ఫీలింగ్ దట్ సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్, అంటే జరుగుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అన్నమాట ఆశ అంటే. సో ఈ ఆశ గురించి కోరహు కుమారుడు ఏమండి రచించినటువంటి కీర్తన 42వ కీర్తనలో మంచి మాటలు ఉంటాయి. 1-2 చరణాలు చూస్తే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అంటాడు అక్కడ. ఏంటండి? దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటాడు. చూడండి, దుప్పి అనేటువంటిది చాలా వేగంగా పరిగెడుతుంది. ఏమండి? వేగంగా పరిగెడుతుంది. మరి అలా వేగంగా పరిగెడుతూ ఉన్నప్పుడు మరి ఎవరన్నా సరే వేగంగా నడిచినప్పుడు అవ్వచ్చు, వేగంగా పరిగెడుతున్నప్పుడు అవ్వచ్చు, ఆగిన తర్వాత దాహం వేస్తుంది కదా, దాహం వేస్తుంది. మరి దుప్పికి కూడా దాహం వేస్తుంది. అందుకే అది నీటి వాగుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీటి వాగుల కోసం చూస్తూ ఉంటుంది. అలాగా నాకు దాహం వేస్తుంది, నేను నీరు తాగాలి అని ఏ విధంగా అయితే ఆ నీటి వాగు కోసం ఆశపడుతుందో ఆ దుప్పి, అలాగే ఈ కోరహ కుమారులు అంటారు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటాడు. నేను కాదు, నా ప్రాణము అంటాడు. నా ప్రాణం ఆశపడుతుంది ప్రభువా నీ కోసము అని అక్కడ కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తాం. ఈవేళ మన యొక్క ప్రాణము దేనికోసం ఆశపడుతుంది అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, దేనికోసం మన ప్రాణం ఆశపడుతుంది అంటారు? చెప్పండి. మొదటిగా ఆలోచించుకుంటే ఉద్యోగం కోసం, అండి, అంతే కదా, ఉద్యోగం కోసం, లేకపోతే ఒక సంపాదన కోసం, లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతల కోసం, లేకపోతే కొన్ని వస్తువుల కోసం, లేకపోతే కొన్ని పరిస్థితుల కోసం మనం ఎక్కువగా ఆశపడతాం. మనం ఎక్కువగా
ఆశపడతాం. అవునా కదా? అది మానవ ఆలోచన, సహజకరమైనటువంటి మానవుని యొక్క ఆలోచన. కానీ నేనంటాను, మరి ఈ యొక్క కీర్తనాకారుడు చెప్పినట్లు దేవుని కోసం నువ్వు ఆశపడితే, నువ్వు వేటి కోసమైతే ఆశపడుతున్నావో అవన్నీ నీకు తెచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా! అంతే కదా? అవునా కదా? నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు? దేనికోసం ఆశపడుతున్నావు? లేకపోతే ఏ వ్యక్తుల కోసం ఆశపడుతున్నావు? ఏమండి? ఏ వ్యక్తుల కోసము ఆశపడుతున్నావు? లేకపోతే ఎటువంటి పరిస్థితి కోసం ఈ మానవుడు ఆశపడుతున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, దేవుని కోసం నువ్వు ఆశపడుతున్నావా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల కోసం ఆశపడుతున్నావా? ఏది శాశ్వతమైనది అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ లోకము శాశ్వతమా? దేవుడు శాశ్వతమా అని ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆలోచన మనం చేసుకోవాలి. ఈ ఆలోచన ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. ఏది శాశ్వతము? ధనము శాశ్వతమా? పేరు ప్రఖ్యాతలు శాశ్వతమా? మానవుని యొక్క ఆయుష్కాలము శాశ్వతమా? చెప్పండి. మనం కోరుకునేటువంటి వస్తువులు శాశ్వతమా? కాదు. మరి ఏది శాశ్వతము అంటే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. 119వ కీర్తన మనం ఒక్కసారి చూద్దాం. 119వ కీర్తన 81వ చరణం ఒక్కసారి మనం చూస్తే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా! చూసారండి ఏంటంటున్నాడు కీర్తనకారుడు? నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు. ఎవరి రక్షణ కొరకు? దేవుని యొక్క రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నీ వాక్యము మీద ఆశ పెట్టుకొనుచున్నాను అంటున్నాడు. ఏది శాశ్వతమండి అంటే దేవుని యొక్క రక్షణ శాశ్వతము, దేవుని యొక్క వాక్యము శాశ్వతము. అంతే కదా? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి వారంటీ, గ్యారంటీ అని చూస్తాం మనం కదా. ఇప్పుడు గ్యారంటీలు ఇవ్వట్లేదు అనుకోండి, వారంటీలు ఇస్తున్నారు. అంటే ఏంటి? ఇది కొంతకాలం పని చేయాలి అండి, ఇది కొంతకాలము పని చేయాలి, ఇది కొంతకాలము నా దగ్గర ఉండాలి అనేటువంటి ఆశతో మనం ఆ వస్తువును కొంటాం కదా. బండి కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. కారు ఎంతకాలం వస్తుంది? ఒక 15 సంవత్సరాల జాగ్రత్తగా వాడుకుంటే ఒక 15 సంవత్సరాలు. ఒక బండి కొనుక్కున్నాం, జాగ్రత్తగా వాడుకుంటే ఒక 15 సంవత్సరాలు కదా. 15 సంవత్సరాల తర్వాత దాని పార్ట్లు కూడా రావు, దానికి బాగు చేయించుకోవడానికి పార్ట్లు కూడా రావు. కానీ ఈ శాశ్వతమైనటువంటిది ఏంటి అండి అంటే దేవుని రక్షణ. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఎల్లకాలము, నువ్వు భూమి మీద ఉన్నంత కాలము ఉంటుంది. శాశ్వతమైనటువంటిది దేవుని ప్రేమ, శాశ్వతమైనటువంటిది దేవుని రక్షణ, శాశ్వతమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా! అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఏంటండి? నీ వాక్యము. వాక్యం అంటే దేవుని మాటలు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెప్పండి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే వాక్యము చేత. వాక్యం ఏం చెప్తుంది? నీ నడతల్ని జాగ్రత్తగా చూసుకో. ఏంటండి? నీ నడక అంటే నీ యొక్క నడక, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క ఆలోచన విధానం జాగ్రత్తగా ఉండేలాగున వాక్యము నిన్ను సరిచేస్తుంది
కదా. సో ఒక ఒక క్రైస్తవు, నేను ఎప్పుడు అడిగేటువంటి ప్రశ్న, ఒక క్రైస్తవుడికి ఒక బేసిక్ ఒక బేసిక్ ఆలోచన ఏంటి, ఒక బేసిక్ కోరిక ఏంటి, ఒక బేసిక్ ఆశ ఏంటి? చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అదే కదండి. ప్రతి క్రైస్తవుడు ఉండేటువంటి కోరికల్లో ఈ కోరిక ఒకటి ఏంటి? చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతాము? నీ ప్రవర్తనను బట్టి ఎలా వెళ్తావు, అంతే కదా. ప్రవర్తనను బట్టే వెళ్తాం మనం. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? అందుకే అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను అంటున్నాడు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటే, నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటే నీ యొక్క సమ్ముఖానికి నేను వస్తాను అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఎంతమంది దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యం కోసం ఆరాటపడుతున్నారు? ఏమండి, అంతేనా? ఎంతమంది దేవుని యొక్క వాక్యం కోసం ఆరాటపడుతున్నారు చెప్పండి? ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు చెప్పండి? కానీ కీర్తనకారుడు అంటాడు, 130 కీర్తన 5వ చరణం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఏంటంటే ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను అంటున్నాడు. దేవుని కొరకు కనిపెడుతున్నాడంట. ఆ యొక్క కీర్తనకారుని యొక్క ప్రాణము ఆయన కొరకు ఆశ పెట్టుకుంటుందంట. ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటుందంట కీర్తనకారుని యొక్క ప్రాణం. ఈవేళ ఎంతమంది దేవుని కొరకు కనిపెడుతున్నారండి? దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని మీద ఆశ పెట్టుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మనకి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళొద్దు అని ఎవరో చెప్పరు. వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళకూడదు, వాక్యమే అది, ప్రార్థనే చేసుకోవాలి అని ఎవరో చెప్పరండి. వెళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళే ముందు దేవునికి ఒక్కసారి ప్రార్థన చేయి. దేవునికి ఒక్కసారి ప్రార్థన చేయి. అలా చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. మరి దేవుని మీద నీ ఆశ ఉందా అసలు? అంటే ఈ మానవుడు ఎలా తయారైపోతున్నాడంటే, ఆదివారం క్రైస్తవుడిలా తయారైపోతున్నాడు అంటే, అంతే కదా. ఆదివారమే కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, మిగిలిన వారాలు అంటే మిగిలిన కార్యక్రమాల్లో వారు కనబడరు. కొంతమంది క్రిస్మస్కే కనబడతారు, కొంతమంది ఈస్టర్కే కనబడతారు, కొంతమంది గుడ్ ఫ్రైడేకే కనబడతారు. వాళ్ళు ఈస్టర్ క్రైస్తవులు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు, క్రిస్మస్ క్రైస్తవులు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? నాకు దేవుడు ఏం చేయట్లేదు. ఒకవేళ ఏమైనా వాళ్ళు అనుకున్నది ఏమైనా రాలేదనుకోండి, వాళ్ళు అనుకున్నది ఏమైనా జరగలేదనుకోండి, నాకు దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు ఏం చేయలేదు. వెంటనే ఆయన దేవుడు నాకేం చేయలేదు. దేవుడికి ఏమైనా చేయడానికి నువ్వు దేవుని కోసం ఏమైనా పాటుపడ్డావా? దేవుని మీద నువ్వేమైనా ఆశ పెట్టుకున్నావా? దేవుని మీద నువ్వేమైనా అసలు ఆశ పెట్టుకున్నావా? దేవుని గురించి అసలు దేవుని వాక్యం మీద ఏనాడైనా నువ్వు ఆశ పెట్టుకున్నావా? ఏనాడైనా దేవుని యొక్క వాక్యం విన్నావా? దేవుని వాక్యం. దేవుని కోసం మనకన్నీ దేవుడు ఇస్తున్నాడండి. అండి, దేవుడు మనకన్నీ ఇస్తున్నప్పుడు దేవుని కోసం నువ్వేం చెయ్యవా? దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవట్లేదు. దేవుని వాక్యం మీద నీకు ఆశ లేదు, ఆసక్తి లేదు. అందుకే చాలామంది వాక్యాన్ని వినరు కదా, అలాగా గాల్లో తేలుతూ ఉంటారు.
ఏమండి, ఊహల్లో తేలుతూ ఉంటారు. వాక్యం వెళ్తూ ఉంటుంది, కొంతమంది అలా ఊహల్లోనూ గాల్లోనూ తేలుతూ ఉంటారు. మరి ఎందుకు వచ్చినట్టు మందిరానికి? వాక్యం వినడానికే కదండి వస్తారు. అంటే అటెండెన్స్ వేయించుకోవడానికి, అంటే అందరి దృష్టిలో అటెండెన్స్ వేయించుకోవడానికి వస్తున్నామండి? ఆశ, దేవుడు అంటాడు, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును. నువ్వు ఆశ కలిగి ఉన్నావా దేవుని మీద? నేను ఇందాక చెప్పాను, ఆశ ఏంటంటే, ఆ ఫీలింగ్ ఏంటంటే, ఏదో ఒకటి జరుగుతుంది నా కోసం, దేవుడు నా కోసం ఏదో ఒకటి చేస్తాడు. దేవుని మీద ఆశ పెట్టుకుంటే నా కోసం ఏదో ఒకటి చేస్తాడు ఆయన. రుణములతో సతమతం అవుతున్నావా? సంతానం లేదా? ఇంకా ఎన్నో ఇబ్బందులు నువ్వు కలిగి ఉన్నావా? చాలామంది ఇది కామెడీగా అంటూ ఉంటారు, ఆ దేవుడు ప్రార్థన చేస్తాడట జరిగిపోతుందట. ఎందుకు జరగదండి? నమ్మకం ఉంటే జరగదా? నమ్మకం ఉంటే జరగదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడండి దేవుడు. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కానీ నీకు నమ్మకం ఉందా? ఆశ ఉందా దేవుని మీద? చెప్పండి. 135వ కీర్తన 130వ కీర్తన 5వ చరణం 130వ కీర్తన 5వ చరణం మనం ఇందాక చదువుకున్నాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని కొరకు కనిపెడుతున్నామా? అసలు దేవుని యొక్క రెస్పాన్స్ కొరకు మనం కనిపెడుతున్నావా? దేవుడు మనకి రెస్పాండ్ అవ్వడానికి కోసం నువ్వు కనిపెడుతున్నావా? ఏమంటే కనిపెడుతున్నామండి. అసలు దేవునికి మనం అడిగేస్తాం, చిట్ట ఇప్పేస్తాం. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు చిట్టాలు ఇప్పేస్తాం. అది ప్రార్థన ఎప్పుడు చేస్తారు? కొంతమంది అవసరం ఉన్నప్పుడు చేస్తారు కదండి. అవసరం ఉన్నప్పుడు చేస్తారు కొంతమంది. అంటే నేను ఎప్పుడు కొంతమంది గురించే చెప్తాను. మిగిలినటువంటి వారు అంటే వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేయలేనటువంటి వారి కోసం చెప్తున్నాను సుమా. ఆ ప్రార్థన చేయలేనటువంటి కొంతమందికి ఏంటో తెలిసిన అలవాటు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేస్తారు. ఏమని చిట్ట ఇప్పేస్తారు, ఇలాగ పెద్ద చిట్ట ఇప్పేస్తారు. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇన్ని కష్టాలు పడిపోతున్నాను, అన్ని కష్టాలు పడిపోతున్నాను అని అంటావు. అప్పటికప్పుడే అసలు దేవుని కోసం నువ్వు అడిగింది దేవుడు విన్నాడు లేకపోతే వింటాడు అనేటువంటి నమ్మకం ఉందా నీకు? అసలు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం. అసలు ఆశ ఉందా? అసలు దేవుని కొరకు కనిపెడుతున్నావా? ఆ బుద్ధి లేనిటువంటి కన్యకలు వరుని కోసం కనిపెట్టలేక, బుద్ధి లేకుండా మూల కూర్చున్నారు. వాళ్ళు సిద్ధంగా లేక. అలాంటి బుద్ధి లేనిటువంటి వారు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు. ఏమండి, బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు, రెడీగా ఉండాలి అని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, బుద్ధి కలిగి. మరి బుద్ధి లేనటువంటి వారు నిద్రపోతున్నారు. నిద్రపోతే ఏమవుతుంది? మేడ నుంచి పడిపోతాం ఐతుకులాగా. అంటే దెబ్బతింటామండి. అదే నువ్వు దేవుని కొరకు కనిపెట్టు, ఆయనతో పాటు నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి వారిని పెండ్లి కుమారుడు తీసుకెళ్ళాడా లేదా? ఆయనతో. దేవుని కోసం కనిపెట్టు, సీరియల్ కోసం కాదు. దేవుని కోసం కనిపెట్టు, క్రికెట్ మ్యాచ్ల కోసం కాదు. దేవుని కోసం కనిపెట్టు, డబ్బుల కోసం కాదు. దేవుణ్ణి కనిపెట్టు, దేవుని కోసం కనిపెట్టు. ఎంతమంది వేళ దేవుని కోసం కనిపెడుతున్నారండి? యొక్క మాట మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఏమండి, ఎంతమంది దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకుంటున్నారు? అసలు దేవుని మాట మీద ఆశ ఉందా? దేవుని మాట మీద ఆశ ఉందా? ఏమండి, చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు.
తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. 22 చదవమ్మా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. హల్లెలూయా. చూడండి, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ యొక్క కోరికలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. నీ యొక్క ఆశలన్నిటినీ కూడా ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఇందాక చెప్పారు కదా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏం చేయాలండి? ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి. నీ ఆశ దేనికి ప్రాధాన్యతనిస్తుంది? దేని మీద ఆశ పెట్టుకున్నావు? దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు మానవుడు ఈ రోజు? అంటే లోకం మీద ఆశ పెట్టుకుంటున్నాడు, లోకానికే ప్రాధాన్యతనిస్తున్నాడు. దేవునికి ఇచ్చావా ఏనాడైనా ప్రాధాన్యత? బుద్ధి ఉందా? ఏమండి, బుద్ధి కలిగి ఉన్నావా? బుద్ధి కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళు కన్యకలు పెండ్లి కుమారుడు మీద ఆశ పెట్టుకుని ఎదురు చూసి సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ పెండ్లి కుమారుడు వారిని తీసుకెళ్ళాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధులైన కన్యకలు అప్పుడు సర్దుకొని గబగబా వస్తున్నారు. తలుపేసేసి, మీరెవరో కూడా నాకు తెలీదు అని. ఆలోచించు, నీ ఆశ ఎవరి మీద ఉంది? ఆ రక్తస్రావము గల స్త్రీ, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు ఆమె, ఎందరో వైద్యులను కలిసి ఉండొచ్చు ఆమె, ఎన్నో మందులు వాడి ఉండొచ్చు ఆమె. కానీ చివరికి ఆమె తెలుసుకున్నది ఏంటి అంటే, యేసు నన్ను స్వస్థపరుస్తాడు అని తెలుసుకుంది. హల్లెలూయా. తెలుసుకొని ఆయన మీద ఆశ పెట్టుకొని వచ్చింది. ఆయన కలవడం కూడా చేయలేదంట, ఆయనతో మాట్లాడాలని కూడా అనుకోలేదు ఆమె. ఏమనుకోదు, జస్ట్ ఆయన యొక్క అంగిని పట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను అని నమ్మకంతో వచ్చింది. హల్లెలూయా. ఆ యొక్క ఆశతో ఆమె అక్కడికి వచ్చింది. ఆ యొక్క ఆశతో ఆమె అక్కడికి వచ్చింది. దేవుడు తృప్తిపరిచాడు ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు తృప్తిపరచడండి నీ ఆశని? ఎందుకు నీ ఆశను తృప్తిపరచడు దేవుడు? నువ్వు నమ్మకాన్ని, స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ఆశను ఎందుకు తృప్తిపరచడు? ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయనతో మాట్లాడలేదే, ఆయన అడగలేదే, ఆయన అడగలేదు. ఏం చేసింది? జస్ట్ వెళ్ళి ఆయన అంగిన పట్టుకుంది అంతే. చూడండి, ఆమె అక్కడ చూడండి, రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తను అనుకుని అని ఉంటాడు. ఆయన పై వస్త్రమును ముడితే నేను బాగుపడతాను అని తనలో తాను అనుకోదు. చూడండి ఎంత ఆశ పెట్టుకుందో, ఎంత ఆశ పెట్టుకుందో. చూడండి, ఎప్పుడు కూడానండి పై నటనలు దేవునికి నచ్చవు. దేవుడు వారిని ఇష్టపడడు. అసలు వారి కోరికలు సఫలమవ్వవు, వారి కోరికలు సఫలమవ్వవు. మరి ఎప్పుడు చేస్తాడు? ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు. ఏమండి, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు చెప్తాడు కదా, నీ జీవితంలో ప్రథమ స్థానము నేనే అయి ఉండాలి అంటాడు. ఏంటండి? నీ జీవితంలో ప్రథమ స్థానము నేనే అయి ఉండాలి. దేవునికి ఎవరో తప్పే ఉంది? ప్రథమ స్థానము సృష్టిని సృష్టించాడు, నేను సృష్టించాడు. నీ స్థితిని చూస్తున్నటువంటి దేవుడు ఆయనకి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తే తప్పేంటి? దేవునికి ప్రథమ స్థానం తప్పేంటి కదా? సో
ఎవరికి ఇస్తున్నావు ప్రథమ స్థానం? దేవునికి ఇస్తున్నావా, లోకానికి ఇస్తున్నావా? అక్కడే నీ ఆశ తెలిసిపోద్ది, అక్కడే మానవుని యొక్క ఆశ తెలిసిపోద్ది. నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడివే, అంతే కదా. దేవుడు ప్రథమ స్థానం ఇవ్వడం వలన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం కలిగి ఉంటావు కదా. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఈవేళ మన జీవితాల్లో మనం కోరుకున్నటువంటివి పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడి మీద నీకు ఆశ లేదు. మరి ఏముంది అంటే అవసరం ఉంది దేవుడు కదా. నీ అవసరం కోసం వాడేస్తున్నావు దేవుణ్ణి. చాలా మంది వారి అవసరాల కోసం దేవుణ్ణి ఎలా పడితే అలా వాడేస్తారండి. అది విశ్వాసం అవ్వచ్చు, యాజకుడు అవ్వచ్చు, దైవజనుడు ఎవరైనా అవ్వచ్చు. దేవుడు ఎలా పడితే అలా వాడేస్తారు. కానీ గుర్తుంచుకో సుమా, దేవుడు వికరించబడేటువంటి వాడు కాదు. ఆమె అనుకుంది మనసులో అనుకుంది, ఆ పై వస్త్రాన్ని పట్టుకుంటే నేను బాగుపడతాను అని అనుకుంది. ముట్టుకుంది. అప్పుడు యేసు వెనకకి తిరిగి ఆమెను చూచి, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచను అని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నావు, బాగానే ఉంది. మరి నీ విశ్వాసము ఎలా ఉంది? ఆమె స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది అక్కడ, చెదరనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది అక్కడ, బలమైనటువంటి ఆశను కలిగి ఉంది అక్కడ. అందుకే ఆమె స్వస్థపరచబడింది. హల్లెలూయా. ఇవాళ మనం కూడా అంతే. దేవుని మీద చెదరని స్థిరమైనటువంటి విశ్వాసము, ఆశను కలిగి ఉంటే నిన్ను ఎందుకు స్వస్థపరచడు? నిన్ను ఎందుకు లేవనెత్తడు? ఎందుకు చెప్పనా? ఎందుకు లేవనెత్తడో చెప్పనా? నువ్వు గాల్లో తేలుతున్నావు కదా. ఏమండి? గాల్లో తేలుతున్నావు కదా. గాల్లో తేలడం ఏంటి చెప్పండి? గాల్లో తేలడం ఏంటి? నిద్రపోతావు, అంతే కదా. నిద్రపోతే బుర్ర ఇక్కడ ఉండదు, మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎవరెస్ట్ ఏంటి, ఏ కొండనో ఎక్కేస్తావు. జాగ్రత్త, మా కాలు చేపడ్డామంటే మళ్ళీ నేను ఎవరి పైకి లేతావు. దేవుని మీద ఆశ పెట్టుకో. ఏమండి? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు చూస్తే, ఆయన మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. చూడండి, అక్కడికి యేసు అక్కడ మాట్లాడుతుండగా అక్కడ ఒక అధికారి వచ్చాడంట. అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును అని. చూడండి, ఆ విశ్వాసం చూడండి, ఆ విశ్వాసము చూడండి. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా అసలు అతను అక్కడికి ఎందుకు వచ్చాడు? అయినా ఆ అధికారి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? నా కుమార్తెను బ్రతికిస్తాడేమో అని ఒక ఆశతో వచ్చాడు, అంతే కదండి. చనిపోయినటువంటి అతని కుమార్తెని యేసు బ్రతికిస్తాడేమో అని ఒక ఆశతో వచ్చాడు. వచ్చి అంటాడు కదా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని. హల్లెలూయా. మనం అంటామండి? అంటామా? చచ్చిపోయిన బతికించమని అనలేం, కానీ కనీసం ప్రభువా అనారోగ్యంతో ఈ బిడ్డ బాధపడుతూ ఉంది, ప్రభువా ఈ కష్టాలతో బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, నీ కృప వారి మీద ఉంచి వారి కష్టాలను తీర్చవా అని ఎవరి కోసమన్నా ప్రార్థన చేశావా? ఆశతో నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేసావా? నీ ప్రార్థన నువ్వు చెయ్యవు, పొరుగు వాళ్ళ కోసం ఏంటి ప్రార్థన చేయడం కదండి. మళ్ళీ గమనించుకోండి, ప్రార్థన చేయలేనటువంటి వారి కోసం చెప్తున్నాను, గమనించుకోవాలి. అతను కొన్నటువంటి ఆశ చనిపోయింది, నా కుమార్తె
కానీ వచ్చి నీ చెయ్యి. అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి అంటారండి 24వ వచనంలో, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. మనం అలాగే చేస్తాం కదా. మనం అంటాం, బాబు ప్రార్థన చేశాను, అక్కడ వర్షం పడదు ఆగుతుంది అని అన్నాం అనుకోండి. లేకపోతే బాబు నీకోసం ప్రార్థన చేశాను, నువ్వు మగ పిల్లవాడిని అడిగావు లేకపోతే ఒక ఆడపిల్లని అడిగావు, దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా అని అన్నప్పుడు ఏమంటా, దేవుడు ఇచ్చేస్తాడంట చెప్పేశారు. ఏమండి, దేవుడు ఇచ్చేస్తాడంట. భలే చెప్తున్నారే, కామెడీ చేస్తున్నారే అంటారు. ఏమంటే ఆవగించేతన్న విశ్వాసం లేదా నీకు నీ మనసులో? ఆవగించేతన్నా విశ్వాసం లేదా? చెప్తే జరగదా? జరగదా? ఆశ అండి, చెప్పేటువంటి వారికి ఆశ. దేవుడు చేస్తాడు, నేను ఈ మాట చెప్పాను, దేవుడు నామాన్ని మాట చెప్పాను, దేవుడు చేస్తాడు విశ్వాసంతో చెప్తే, నమ్మకపోతే నేను ఎవడో ఏమి చెయ్యలేడు. నమ్మకం ఉంచేటువంటి వారికి మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము వారికి సమస్తమును సాధ్యమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏదండి నీ ఆశ? ఏదండి నీ ఆశ? ఎక్కడ పెట్టావు నీ ఆశ? దేని మీద పెట్టావు నీ ఆశ? దేని మీద పెట్టావు నీ ఆశ? లోకం మీద? లోకం నేను పాడు చేస్తుంది, లోకం నేను నాశనం చేస్తుంది. ఏం చేస్తుందండి లోకం? నేను నాశనం చేసేస్తుంది. కానీ ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, అలాగే అధికారి, వారు ఏం కలిగి ఉన్నారండి? దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. 146 కీర్తన 5వ చరణంలో చూస్తే, 146వ కీర్తన 5వ చరణం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పటికన్నా లెగిసి, అంటే పడుకున్నారు నేను అంటున్నాను, ఎప్పటికన్నా ఆత్మీయంగా నిద్రపోతున్నారు. చాలా మంది మానవుడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు ఆత్మీయంగా నిద్రపోతున్నారు. ఎప్పటికైనా లెగిసి దేవుని మీద ఆశ పెట్టుకో. అవసరత వచ్చినప్పుడు ఏ మనుష్యుడు నీ దగ్గరికి రాడండి. అవసరత వచ్చినప్పుడు ఏ మనుష్యుడు నీ దగ్గరికి రాడు. నేనున్నాను అని వస్తాడండి దేవుడు. హల్లెలూయా. ఆ రోజు దావీదుకి ఎవరన్నా సహాయంగా ఉన్నారా? గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదుకి సహాయంగా ఎవరన్నా వచ్చారా? ఎవ్వరూ రాలేదు. దావీదు ఏం చెప్పాడు? మిమ్మల్ని అందరినీ దేవుడు నా చేతికి అప్పగిస్తాడు అన్నాడు. అప్పగించాడా లేదా? దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం, దావీదు దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆశ తృప్తిపరిచాడా లేదా? దేంతో చంపేశాడంటే దావీదు? రాయ, ఒక రాయ, గుడకరాయితో చంపేశాడండి. గుడకరాయితో చచ్చిపోతాడా మనిషి? అసలు తగులుద్దా? అంత కవచాలు వేసుకున్నటువంటి వ్యక్తికి, అంత దళసరి మందం గల కవచాలు వేసుకున్నటువంటి వ్యక్తికి గుడకరాయి ఎక్కడ తగులుతుంది? ఎక్కడ ఖాళీ లేదు. కరెక్ట్గా నొసట మీద ఎలా తగిలింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయి వేసామండి, కరెక్ట్గా అక్కడికి ఏం పడుతుందండి? గ్యారంటీ ఏంటి? పక్కన ఒంటి మీద ఎక్కడ తగలొచ్చు కదా ఆ కవచాల మీద. మరి ఎవరు సహాయం చేశారు దావీదుకి అక్కడ? దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఆశ కలిగి ఉండు. నీకు అవసరత వచ్చినప్పుడు ఎవరు రావు. నాకు చాలా ఇష్టమైన వాక్యం, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? నువ్వు ఆశ పెట్టుకో దేవుని మీద, ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకో, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని మీద ఆశ పెట్టుకో, నువ్వు ధన్యురాలు అవుతావు. నీ ఉద్యోగం మీద, నీ డబ్బు మీద, నీ వ్యాపారం మీద, ఈ లోకం మీద కాదు. ఇవన్నీ నేను ముంచేస్తాయి.
ఉద్యోగం చేయొద్దని నేను అన్నాను. ఆ ఉద్యోగము దేవునికి ఆటంకం కాకూడదని నేను అంటాను. నీ వ్యాపారం చేయొద్దని నేను అన్నాను. ఆ వ్యాపారం దేవునికి ఆటంకం కాకూడదని నేను అంటాను. డబ్బు సంపాదించొద్దు అని నేను అన్నాను. ఆ డబ్బు దేవునికి ఆటంకం కాకూడదని నేను అంటాను. నీ ఆశ దేవుడై ఉండాలి. నీ ఆశ దేవుడై ఉండాలి. నీ ప్రాధాన్యత దేవుడై ఉండాలి. ఏమండి, అందరూ అంటారు నేను ఆశీర్వించబడాలి, నేను దీవించబడాలి, నేను మేలు పొందుకోవాలి అంటారు. ఇవన్నీ పొందుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలి అంటే ఎలా వస్తాయి? దేవుని దగ్గర నుంచే కదా వస్తాయి. ఏమండి, దేవుని దగ్గర నుంచే వస్తాయి, ఇంకెవరి దగ్గర నుంచే వస్తాయా? ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బులా? మరేంటి? దేవుని అంటే ఏంటి? డబ్బులా? కృప అంటే ఏంటి? డబ్బులా? దేవుని యొక్క తోడు. హల్లెలూయా. అబ్రహాం ఎలా ఆశీర్వదించబడ్డాడండి? దేవుని యొక్క తోడును బట్టి. దేవుడు అతనితో ఉన్నాడు. యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఇశ్రాయేలు ఎలా ఆశీర్వదించబడ్డాడు? దేవుడు అతనితో ఉన్నాడు. యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడు? దేవుడు అతనితో ఉన్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టడం నేర్చుకో. లోకం మీద కాదు, దేవుని మీద ఆశపడు. దేవునితో నడువు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను బహుగా దీవిస్తాడు. ఈ మాటలు చెప్పినటువంటి మాటలు అందరూ ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తాను.